క్రిమినల్ జస్టిస్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయింది. సీజన్ 1కి ఒక మోస్తరు ఆదరణ దక్కింది. ఇక ఈ సీజన్ 2 బిహైండ్ ద డోర్స్ ఎలా ఉందో చూద్దాం. సీజన్ 1లో ఉండే థ్రిల్, సస్పెన్స్ చివరి వరకు ఈ సీజన్ 2లో కూడా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్లతో ఈ సీజన్ 2 కూడా ఉత్కంఠభరితంగా సాగి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక కథ విషయానికి వస్తే, అనురాధ చంద్ర తన భర్త ప్రఖ్యాత లాయర్ అయిన విక్రమ్ చంద్రాని రాత్రిపూట పడక గదిలో నిద్రిస్తున్న సమయంలో పొడి చేసి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఘటనని ఆమె కూతురు రియా చూస్తుంది. 12 ఏళ్ల రియా సాక్షిగా కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది. అనురాధ చంద్ర మీద విక్రమ్ చంద్ర తల్లి పగబడుతుంది. ఎలాగైనా సరే ఆమెని కోర్టులో దోషిగా నిరూపించి శిక్ష పడేలా చేయాలని ఒక ప్రఖ్యాత లాయర్ ఆశీష్ విద్యార్థిని నియమిస్తుంది కూడా. ఈ సమయంలోనే అనురాధకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన విక్రమ్ చంద్ర కోమాలో ఉండి చనిపోతాడు. చనిపోయే ముందు అతను మోక్ష్ అనే పేరు చెప్పి చనిపోతాడు. ఈ మోక్ష్ ఎవరంటే విక్రమ్ చంద్ర అనురాధ చంద్ర ఫ్రెండ్ ప్లస్ సైకాలజిస్ట్. అనురాధ చంద్ర డిప్రెషన్లో ఉందని, బాధపడుతుందని ఈ సైకాలజిస్ట్ చెప్తాడు. కానీ అనుకోని సంఘటన ఒకటి జరిగి ఆ బిడ్డకి తండ్రి మోక్ష్ అనే కోర్టులో నిరూపించబడుతుంది. ఈలోగా అనురాధ చంద్ర తరపున లాయర్గా మాధవ్ మిశ్రా నియమించబడతాడు. శోభనం గదిలో ఉండగానే మాధవ్ మిశ్రాకి కాల్ వస్తుంది. వెంటనే శోభనం ఆపుకుని మరీ కోర్టులో కేసు అటెండ్ చేయడానికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి మాధవ్ మిశ్రా ఈ కేసుని సాల్వ్ చేయడానికి వేరే లేడీ లాయర్ సహాయంతో అనురాధ చంద్రాని కలిసి ఆమె నుంచి నిజాల్ని రాబడతాడు. లాస్ట్ 2 ఎపిసోడ్ల వరకు మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. క్లైమాక్స్కి వచ్చేసరికి మనసున్న ప్రతి మగాడికి కూడా కళ్ళ వెంట నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆడవాళ్లపై బయట జరుగుతున్న అత్యాచారాలు, మారణ హోమాలతో పాటు ఇంట్లో తలుపులు మూసి ఉన్న టైంలో ఎటువంటి హింస జరుగుతుంది, కొంతమంది భార్యాభర్తల మధ్య పైశాచిక ఆనందం ఎలా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో చూపించారు. మాధవ్ మిశ్రా ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో అనురాధ చంద్ర వ్యాజిలైన్ బాటిల్ పారేయడం సీసీ ఫుటేజ్లో చూస్తాడు. ఆ వ్యాజిలైన్ బాటిల్ ద్వారానే ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. ఆ వ్యాజిలైన్ బాటిల్కి ఈ కేసుకి సంబంధం ఏంటి అన్నది ఈ సిరీస్ చూడాలి. అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే, చక్కటి డైలాగులు, హ్యూమర్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అందరూ తప్పక చూడండి. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల్ని చక్కగా చూపించారు ఈ చిత్రంలో. ఈ వెబ్ సిరీస్లో అనురాధ చంద్ర జైల్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి అన్ని రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా కృతిక్ కుల్హారి అనురాధగా, జిసు సేన్ గుప్తా విక్రమ్ చంద్రగా బాగా నటించారు. ఈ మధ్య కాలంలో అద్భుతమైన నటీనటులు కోల్పోతున్న ఇండియన్ చిత్ర పరిశ్రమకి పంకజ్ త్రిపాఠి లాంటి మంచి నటుడు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ మొత్తంలో పంకజ్ త్రిపాఠి అద్భుతమైన నటన మనల్ని కట్టిపడిస్తుంది. ముఖ్యంగా న్యాచురల్గా ఈజ్తో అతను నటించే విధానం, అతని హావభావాలు, అతని కనుబొమ్మలు, మూతి, ముక్కుతో ఇచ్చే అతని ఎక్స్ప్రెషన్స్, సింప్లీ హ్యాట్స్ ఆఫ్. న్యాచురల్ యాక్టింగ్ అంటే ఇది. ఈ వెబ్ సిరీస్లో కొంత రిలీఫ్ ఇవ్వడం కోసం పంకజ్ త్రిపాఠికి ఒక భార్యని క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆ ట్రాక్ కూడా చివరికి వచ్చేసరికి కథనానికి ఎక్కడ అడ్డుపడకుండా హెల్ప్ అయ్యేలాగా మిక్స్ చేశాడు. కొంత కామెడీ కూడా ఈ ట్రాక్లో ఉంది. అది మనల్ని అలరిస్తుంది కూడా. ముఖ్యంగా భార్య బొంబాయిలో ఏదన్నా ఒక చోటుకి తీసుకెళ్ళండి అంటే, నేను వీటీ స్టేషన్కి తీసుకెళ్తాను, అక్కడ చక్కగా మీ ఊరికి వెళ్ళిపోయి ట్రైన్ వస్తుంది అనడం నవ్విస్తుంది. డైలాగులు అక్కడక్కడ చాలా బాగా డీసెంట్గా రాశారు. బూతు సీన్లతో ఈ మధ్య వెబ్ సిరీస్ వస్తున్న తరుణంలో అటువంటి అసభ్యకరమైన సీన్లు లేకుండా కట్టిపడే పర్ఫార్మెన్స్తో అద్భుతంగా ఉన్న సీజన్ 2ని అందరూ చక్కగా చూడొచ్చు. ఆర్ట్ డైరెక్టర్ చాలా అద్భుతమైన పని చేశాడు. జైల్, హీరో హీరోయిన్ల ఇల్లు, పంకజ్ త్రిపాఠి గది వాళ్ళ స్థాయికి తగ్గట్టు అద్భుతంగా
డిజైన్ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా లేదు. ఈ వెబ్ సిరీస్ని తెలుగు, తమిళ్, హిందీలో చూడొచ్చు కనుక తెలుగు వాళ్ళందరూ ఓ లుక్ వేయండి. అద్భుతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన టేకింగ్తో ఉన్న ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.